ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుండురు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఎవరైనా సరే అయితే దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో వారు క్షేమంగా ఉంటారు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క సన్నిధి అంటే ఇష్టపడరు, దేవుడు అంటే ఇష్టపడరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని సన్నిధికి భయపడతారో వారు క్షేమంగా ఉంటారు అని. ఇది కీర్తనల గ్రంథంలో మరొక వచనంలో ఏమని ఉంది అంటే, ఆయన ఇంటి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడు అంటే, తూర్పుకి పడమనికి ఎంత దూరం ఉందో అంత అత్యధికముగా దేవుని యొక్క కృప వారి పట్ల ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవునిని కలిగి ఉన్నటువంటి మనము, ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనము దేవుని సన్నిధిని వణికే వారముగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే భయపడేటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే భయపడుతూ వారి యొక్క జీవిత విధానంలో అడుగులు ముందుకు వేస్తారో వారు క్షేమముగా ఉంటారు, వారు క్షేమంగా ప్రకాశిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప మాటలు! ఈ రోజున ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ఇష్టపడతా ఉంటున్నావా? నిజంగా మనం దేవుని వెతికే వారముగా ఉండాలి. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నారు, వారిని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నారు. వారిని దేవుడు సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు నింపనయించున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి భయపడేటువంటి వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు, భద్రతను ఇస్తాడు. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైనటువంటి నామమునకు తండ్రి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, ప్రభులో సహాయం చేయండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చమని అడుగుచుంటున్నాం. అన్నిటి విషయాల్లో కూడా మీరు సహాయం చేసిన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.